హాయ్ గైస్, మనకి ఆంధ్రజ్యోతి మరియు ఈనాడు పేపర్స్లలో ఆర్టికల్ కనుక ఈరోజు చూసుకుంటే మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన 21 నుంచి అనేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అందులో ఇంకా ఏం మెన్షన్ చేశారు అంటే డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేశారు. ఈ న్యూస్ అనేది అఫీషియల్గా అయితే రాలేదు. మనకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ మనకి అఫీషియల్ వెబ్సైట్లో డేటా ఇవ్వడం కానీ లేదా పత్రిక ప్రకటన అనేది ఇవ్వడం కానీ జరుగుతుంది అనేసి మనకి ఆల్రెడీ కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ న్యూస్ అనేది ఎందుకు ఇలా మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నారు ఇలా పెట్టి పత్రిక వాళ్ళనంటే ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ అనేది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదో ఒక రాయి వేసాము, క్యాండిడేట్స్ ఎలా రియాక్ట్ అవుతారో అని న్యూస్ ఇచ్చాము అంటే మాత్రం ఇది ఖచ్చితంగా తప్పు. అంత ఈజీగా ఒక న్యూస్ పేపర్కి న్యూస్ వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంటు ఇలా లేని ఇన్ఫర్మేషన్ని మనకి పాస్ చేసే న్యూస్ ఛానల్స్పై, ఇలాంటి ఆర్టికల్స్ రాసే న్యూస్ పేపర్స్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మెరిట్ లిస్ట్ లేని సెలక్షన్ లిస్ట్ అనేది తలలేని మొండెం లాంటిది. మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తే మన ర్యాంక్ ఏంటి, మన స్థాయి ఏంటి, అలాగే ఎటువంటి అనుమానాలకు తావు ఉండదు. అయితే దీని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోవాలి. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా అఫీషియల్ వెబ్సైట్లో డేటా అనేది ఇస్తారు. అలాగే పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరుగుతుంది. హెల్ప్ డెస్క్ వాళ్ళకి కాల్ చేసి ఇలా న్యూస్ వచ్చింది అనేసి అడగడం జరిగింది. వాళ్ళైతే మా దగ్గర నుంచి ఏమైనా అఫీషియల్గా పత్రికా ప్రకటన వచ్చిందా అనేసి ఒకటే చెప్తున్నారు. సో ఈ న్యూస్ని చూసి మీరెవరు ఆందోళన చెందవద్దు. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కన్వీనర్ నుంచి రావడం జరుగుతుంది. అది పత్రికా ప్రకటన కావచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో డేటా కావచ్చు. మనమందరం కూడా మెరిట్ లిస్ట్ వచ్చాకే ఫైనల్ లిస్ట్, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ గైస్.